హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 67. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు అర్హంత్. కోడలు మొదటిసారి తనని ఎదిరించడమే కాకుండా తన కొడుకుతో కలిసి వెళ్ళిపోవడంతో గట్టి షాక్ తగిలినట్టు సోఫాలో కూలబడింది రాజేశ్వరీదేవి. పని వాళ్ళందరూ జరిగింది చూసి గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిన గంట తర్వాత వచ్చాడు చక్రపాణి. చక్రపాణి రావడమే సోఫాలో కూర్చున్న తల్లిని చూసి, నీ మనవడు చేసిన నిర్వాహకం చూసావా? ప్రెస్ మీట్ పెట్టి మరీ దాన్ని తన భార్యగా పరిచయం చేశాడు. కోపంతో రుసరుసలాడుతూ చెప్పాడు. ఆ మాటలు విననట్టు చందు మీద అటాక్ చేపించావా? రాజేశ్వరి గొంతు నూతిలో ఉన్నట్టు వచ్చింది. చందు మీద అటాకా? నేనెందుకు చేస్తానమ్మా? నా కొడుకు మీద నేనే దాడి చేపిస్తానా? అంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానా అని అడిగాడు. చందు మీద అటాక్ జరిగింది. ఇవాళ ఉదయం ప్రెస్ మీట్కి వెళ్లే ముందు వాళ్ళని ఆ ప్రెస్ మీట్కి వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్లాన్ చేశారు. ఈ విషయంలో నీకు ఎలాంటి సంబంధం లేదా? కొడుకు కళ్ళల్లో నిజాన్ని వెతుకుతూ ప్రశ్నించింది రాజేశ్వరి. అటాక్ గురించి తెలియగానే ఆశ్చర్యపోయాడు చక్రపాణి. చందు మీద అటాక్ జరిగిందా? కానీ నాకెందుకు తెలియలేదు? మీడియాలో కూడా ఎలాంటి న్యూస్ రాలేదు. నిజంగా నాకు తెలియదమ్మా, నిజాయితీగానే చెప్పాడు. రాజేశ్వరీదేవి ఆలోచనలో ఉండడం చూసి, నేనొకసారి వాడి దగ్గరికి వెళ్తానమ్మా అని లేచాడు. వద్దు, వాడిప్పుడు కోపంగా ఉన్నాడు. ముఖ్యంగా నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి నువ్వు చెప్పినా నమ్మడు. పైగా శారద కూడా వాడితో వెళ్ళిపోయింది. ఏంటి, శారద వెళ్ళిపోయిందా? అలా ఎలా వెళ్ళిపోతుంది? అయినా అక్కడికెందుకు వెళ్ళింది? ఒక్క మాట కూడా చెప్పకుండా. అసలు ఏం జరిగిందో తెలియక ప్రశ్నించాడు చక్రపాణి. తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే చెప్పి వెళ్ళేది, కానీ తనకి ఆ ఉద్దేశం లేదు. అందుకే చెప్పకుండా వెళ్ళిపోయింది. తనకి నీకన్నా నాకన్నా ఈ కుటుంబం మర్యాద కన్నా తన కొడుకు సంతోషమే ముఖ్యం. ఆ సంతోషం కోసమే వెళ్ళిపోయింది. శూన్యంలోకి చూస్తూ చెప్పింది రాజేశ్వరి. అమ్మా, వెళ్ళిపోవడం ఏంటి? అసలేం జరిగింది? అప్పుడు అడిగాడు చక్రపాణి. చందు నీతో ఎందుకు మాట్లాడటం లేదో నీకు తెలుసా? తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది. చక్రపాణి మౌనం వహించడంతో, నేనొద్దని హెచ్చరించినా వినకుండా మీరు చేసిన పని గురించి ఎవరికీ తెలియదు అని మీరు అనుకున్నారు. కానీ వాడికి తెలుసు. మనుషుల్ని చంపే క్రూరులు మీరు అని తెలియగానే మిమ్మల్ని అవాయిడ్ చేశాడు. అప్పుడు మీరు కలిసి చంపింది మన బిజినెస్ రైవల్ని అనుకున్నాడు. కానీ ఇప్పుడే అర్హంత్కి నిజం తెలిసింది. వాడు ఎన్ని రోజులు మీతో మాట్లాడకపోవడానికి కారణం అదే. అమ్మా, నమ్మలేనట్టు ఆశ్చర్యపోయిన మోముతో చూశాడు. మనం చేసిన పాపాలే ఒకనాటికి శాపాలుగా మారుతాయని నేను ముందే చెప్పాను. నేను చేసిన పాపం వల్ల నాతో పాటు నా కూతురు కూడా పసుపు కుంకుమలకి నోచుకోలేదు. నువ్వు చేసిన పాపం శాపం రూపంగా నీ కొడుకుని వెంటాడుతుంది. విధి చాలా బలమైనది చక్రపాణి. కర్మఫలాన్ని అనుభవించేలా చేస్తుంది. ఇప్పుడేం చేయాలమ్మా? 10 ఏళ్ల వయసు పైబడినట్టు భుజాలు కృంగిపోయి తలని పైకెత్తలేనట్టు నేల చూపులు చూస్తూ అడిగాడు చక్రపాణి. చేయాల్సిందంతా ఎప్పుడో చేసేసావు. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు, శిక్షని అనుభవించడం తప్ప. ముందు చందు మీద అటాక్ చేసింది ఎవరో తెలుసుకో. అలానే వాడికి కాస్త ప్రొటెక్షన్ పెంచు. మరోసారి చెప్తున్నాను, చందు బ్రతకాలి అంటే మనకు ఇష్టం లేకపోయినా త్రిలోచనాని వాడి భార్య అని మనం ఒప్పుకొని తీరాలి. అది ఎంతకాలం అన్నది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. కాదు కూడదు అని ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే అది మన చందునే బలి తీసుకుంటుందని గుర్తుపెట్టుకో. అమ్మా, చందు మీద అటాక్ చేసింది ఎవరో నాకు అర్థమైంది. ఎవరు? కళ్ళు చిన్నవి చేసుకుని చూస్తూ అడిగింది రాజేశ్వరి. జీవిత. అవును, చెల్లె ఈ పని చేసింది అని వెళ్లే ముందు జీవిత తనతో మాట్లాడిన మాటలు చెప్పాడు తల్లితో. ఒకసారి చెప్తే ఒకసారి చేస్తే ఎవరికి దొరకలేదని రెండోసారి కూడా అదే తప్పు చేద్దాం అనుకుంటున్నారా?
అసలు మీరు నా కడుపున ఎలా పుట్టారా అనిపిస్తుంది. మనుషుల్ని చంపేంత క్రూరంగా ఆలోచిస్తున్నారు ఆవేశంతో అరిచింది రాజేశ్వరి. అమ్మా, నేను తనని అడ్డు తప్పించుకోవాలని మాత్రమే చూశాను, చంపాలని కాదు. నీ చెల్లి ఇంకొక మెట్టు ముందుకు వేసింది. అయినా ఇద్దరిది ఆలోచనలు ఒకేలా ఉన్నాయి కదా. అనుభవించండి మీ కర్మఫలాన్ని. మిమ్మల్ని ఈ జన్మకి మార్చలేను ఆవేశంగా అరిచి గదిలోకి వెళ్ళిపోయింది. అర్హంత్ వాళ్ళు వచ్చేసరికి బాలు హాల్లోనే ఉన్నాడు. పంకజాక్షి శారదని చూసి, అమ్మా శారద, ఎన్నాళ్ళైంది నేను చూసి, ఎలా ఉన్నావమ్మా అని ఆప్యాయంగా పలకరించింది. ఇప్పటి వరకు ఎలా ఉన్నానో తెలియదు కానీ ఇక నుంచి బాగుంటాను. ఎందుకంటే నా కొడుకుతో కలిసి ఉంటాను కదా. ఇక నుండి నువ్వు కూడా రోజు చూడొచ్చు నన్ను నవ్వుతూనే చెప్పింది. కానీ ఆ నవ్వులో అంతర్లీనంగా బాధ తొంగి చూసింది. ఆవిడ మాటకు బాలు షాక్ అయి అర్హంత్ వైపు చూశాడు. సోఫా వెనక్కి తల వాల్చి కళ్ళు మూసుకున్న అర్హన్ని చూడగానే లోచనాన్ని తీసుకురావడానికి లేచాడు బాలు. బాలు ఉద్దేశం అర్థమైనట్టు, అమ్మ నేను వెళ్ళి లోచనాన్ని తీసుకొస్తాను అని గబగబా రూమ్కి వెళ్ళాడు అర్హంత్. చిన్నగా నవ్వి కూర్చున్నాడు బాలు. శారదమ్మ, మీరెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి రండి. ఎప్పుడు తిన్నారో ఏమో, పిల్లలు కూడా ఉదయం నుంచి ఏం తినలేదు. అందరూ కలిసి వేడిగా భోజనం చేద్దురు. శారద కూడా ఏం తినలేదని ఆవిడికి అర్థమయ్యే మధ్యలో కావాలని పిల్లలు కూడా ఏం తినలేదని చెప్పింది. ఏ తల్లైనా పిల్లల ఆకలిని తట్టుకోలేదు కాబట్టి ఆవిడ ఆలోచన ప్రకారమే, అయ్యో పిల్లలు ఇప్పటి వరకు తినకపోవడం ఏంటి, అన్నీ సిద్ధం చేయించు పంకజాక్షి అంటూ గబగబా తన రూంలోకి వెళ్ళింది. మీరు చాలా తెలివిగలవారా అంటే నవ్వుతూ అన్నాడు బాలు పంకజాక్షి ఆలోచనలు అర్థమైనట్టు. నీకన్నా నీ చెల్లికన్నా అయితే కాదు, నవ్వుతూ రిటార్ట్ ఇచ్చింది పంకజాక్షి. అంతటితో ఆగలేదు. మీ తాతయ్యని అడుగు, ఈ పంకజాక్షి తెలివి గురించి చెప్తాడు నవ్వుతూ అని వంటగదిలోకి వెళ్ళింది. ఈమెకు తాతయ్య కూడా తెలుసా, ఇంకా చాలానే తెలుసు అన్నట్లుంది. ఒకసారి ఈమె గురించి తాతయ్యతో మాట్లాడాలి అనుకున్నాడు బాలు. సోఫాలో కూర్చున్న లోచన పక్కన కూర్చున్నాడు అర్హంత్. ఏం మాట్లాడకుండా అర్హంత్ భుజం మీద తలవాల్చి చేతులు చుట్టుకున్నట్టు కూర్చుంది లోచన. అమ్మ వచ్చింది. 2 నిమిషాల మౌనం తర్వాత చెప్పాడు, అత్తమ్మ వచ్చారా, నేను వెళ్తాను అని లేవబోతున్నని తనని కూర్చోబెట్టి, అమ్మ ఇక నుండి ఇక్కడే ఉంటుంది మెల్లగా చెప్పాడు. అవునా, కానీ మీ డాడీ ఇంకా మీ నాన్నమ్మ? ఏదో జరిగింది అన్న ఆలోచనతో అడిగింది లోచన. వాళ్ళు రారు, మనం మాత్రమే ఇక్కడ ఉండబోతున్నాం. నా కారణంగానా దిగులుగా అడిగింది లోచన. వాళ్ళ నిజస్వరూపాలు ఇప్పుడు బయటపడ్డాయి అంతే. కానీ వాళ్ళు ఊరుకుంటారా, ఏం జరుగుతుందో అన్న భయంతో అడిగింది లోచన. వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేస్తే నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. ఇక నుండి ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అమ్మ మాత్రమే నాకు ముఖ్యం. ఇంకొకరి గురించి నేను ఆలోచించను అన్నట్టు చెప్పాడు అర్హంత్. కానీ బావా, మీ నాన్నమ్మ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేస్తుందా? నాకు చాలా భయంగా ఉంది ఏం జరుగుతుందో అని. ఏం జరుగుతుందో అది జరుగుతుంది. దాని గురించి ఇప్పటి నుంచే భయపడుతూ కూర్చోవద్దు. ఇన్నాళ్ళు ఏ పరువు కోసమైతే ఆవిడ తహతహలాడిందో ఇప్పుడు ఆ పరువు రోడ్డుకి ఎక్కడానికి సిద్ధంగా ఉంది. మనం బయటకు వచ్చి ఉంటున్నామన్న విషయం తెలిస్తే చాలు జరగాల్సిన డ్యామేజ్ జరగడం మొదలు పెడుతుంది. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది లోచన. దానికి ఇప్పుడు సమయం వచ్చింది. దాని ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. కళ్ళు మూసుకుని తనకు తానే చెప్పుకుంటున్నట్టు చెప్పాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.